గోవిందాయ నమః. దారిద్ర్యం పోయి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలగడం కోసం అనేసి రకరకాల రెమెడీస్ అంటే పరిహారాలు యూట్యూబ్లో మనకి చూడడానికి దొరుకుతాయి. ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఈ వరవడి ఇంకా ఎక్కువైపోయింది. విపరీతంగా చెబుతున్నారు, విపరీతంగా చూపిస్తున్నారు అనమాట. ఏమైనా సరే భక్తిపరమైన రెమెడీస్ అయితే ఇబ్బంది ఏం లేదు. భక్తిపరమైనవి కాకుండా ఏవో రకరకాల ఉప్పులో దీపాలు పెట్టండి, రకరకాల పండ్లలో దీపాలు పెట్టండి, రకరకాల వత్తులేసి దీపాలు పెట్టండి, వంటింట్లో దీపాలు పెట్టండి, అర్ధరాత్రి దాటాక దీపాలు పెట్టండి, ఇట్లాగా రకరకాలన్నమాట. ఇవన్నీ కూడా చాలా వరకు తాంత్రికమైనవి. తెలిసి తెలియక మహిళలే ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవుతారు. ఫలితం రాకపోగా ఇంకాస్త ఇబ్బందులు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా చాలామందికి ఇబ్బందులు కలిగాయి కూడా. వీటికి సంబంధించి ఒక అవేర్నెస్ తీసుకొస్తూ ఇంతకు ముందు కూడా నేను గోవింద సేవ ఛానల్లో వీడియోస్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో తాంత్రిక ప్రక్రియలు పాటిస్తే ఏం జరుగుతుందనేది స్పష్టంగా ఒక శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధించిన శాస్త్రంలో ఉంటుంది. అలాగే ఏ విధమైన తాంత్రిక ప్రక్రియలు లేకుండా చక్కగా భక్తి మార్గంలో మహాలక్ష్మిని ఆరాధించి దారిద్ర్యాన్ని పోగొట్టుకునే పద్ధతి ఏమిటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఒక ప్రాచీనమైన కథ ఉంటుందన్నమాట. అలక్ష్మి అంటే దారిద్ర దేవతను పారద్రోలడం కోసము చేసిన పని బెడ్స్ కుట్టిన విధానం. ఒక ఊరిలో పేద దంపతులు ఉండేవారట. వాళ్ళు తప్ప ఆ ఊరిలో అందరూ కూడా బాగా ధనవంతులు, అందరూ మేడల్లో ఉండేవాళ్లే. వీళ్ళు మాత్రమే పూరి గుడిస్తూ ఉంటున్నారు. ఉన్నా సరే భార్యాభర్త ఇద్దరు ధర్మాత్మలు. ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు కోసం ఆశపడి ఏ విధమైన పనికి మారిన పనులు చేయడానికి అసలు ఆలోచించేవాళ్లే కాదు. ఆ ఉన్నంతలోనే ఆ గుడిసె శుభ్రంగా పెట్టుకొని ఆ ఉన్నదే తింటూ ఉన్నవే కట్టుకుంటూ ఏదో వాళ్ళకి వచ్చిన పని తోచిన పని వాడు చేసుకుంటూ పొట్టపోసుకుంటూ కృష్ణ గోవింద అనుకుంటూ బ్రతికిడుస్తూ ఉండేవాళ్ళు. చుట్టూ అందరూ ధనవంతులు. వీళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఏదో గడుస్తుంది కానీ ధనవంతులైతే కాలేకపోతున్నారు. వీళ్ళు మాత్రమే పేదవాళ్ళు. ఒకసారి పక్క మేడలో ఉన్న ఆమెని ఈ ఇల్లాలు అడుగుతుంది, మీరు ఇంత ధనవంతులు ఎలా అయ్యారు అని. ఆవిడ చెప్తుంది, మురికి తీసుకొచ్చి ఆ మురికి నీళ్ళల్లో కొంచెం ఆముదమో లేదంటే దీపమో నెయ్యో నూనె వేసేసి వత్తులు వేసి దీపం వెలిగించామంటే చుట్టుపక్కల వస్తువులన్నీ కూడా బంగారం అయిపోతాయి. ఊళ్ళో అందరూ ధనవంతులైంది ఆ విధంగానే. కష్టపడేం అవ్వలేదు. ఈ పరిహారం నువ్వు కూడా చెయ్యి. చేయడం వల్ల ఏమవుతుందంటే దారిద్ర్యం వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి మీకు సకల శుభాలు ఐశ్వర్యం కలిగిస్తుంది. ఇంట్లో అన్నీ బంగారం అయిపోతాయి ఆ విధంగా వెలిగిస్తే. ఇది చెప్పింది. ఇది చెప్పాక ఎవరైనా అట్రాక్ట్ అవుతారా? అవరా? కాస్త మురికి చెత్త తీసుకొచ్చి దాంట్లో కాస్త ఆయిల్ కలిపి దీపం వెలిగించి లక్ష్మి ముందు పెట్టేస్తే చాలు, ఇంట్లో అన్నీ బంగారం అయిపోతాయట. ఈ మాట ఈ ఇల్లాలు వెళ్ళి ఆ భర్త గారికి చెప్పింది. ఆయన అన్నాడు, మహాలక్ష్మి అంటేనే చక్కగా శుభ్రంగా శుచిగా పవిత్రమైన భావనతోటి ఉన్నంతలో చక్కగా ఉండి గోవిందనామస్మరణ చేసుకుంటూ ఉంటే చాలా ఆవిడ ఆనందిస్తుంది అని మనం ఏదో పెద్ద నుండి నేర్చుకున్నాం కదా. ఈ మురికితో దీపాలు వెలిగించడం ఏంటి, ఇవన్నీ ఎందుకు మనకు, ఇది అధర్మము అని అనిపించడం లేదా శాస్త్రీయ విరుద్ధమని మనం ఇలాంటి పనులు చెయ్యొద్దు. అసలు ఇలాంటి మాటలు మహాలక్ష్మి గురించి చెప్పిన వాళ్ళ నీడన వాళ్ళ పక్కన ఉండటం కూడా అపరాధమైన అడిగితే అసలు ఈ ఊరిలోనే ఉండొద్దు. ఈ ఊరిలో ఉంటే నీకు ఇలాంటివే చెబుతూ ఉంటారు. నువ్వు ఇప్పటికి మంచిదానివి, రేపు నువ్వు కూడా మారిపోవాలని నమ్మకం ఏముంది ఈ మాటలు నాలుగు విన్నాక, పదా వెళ్దామనేసి వాళ్ళకున్న తట్టా బుట్టా సర్దుకొని ఆ ఊరు విడిచి వాళ్ళు బయటికి వెళ్తారు. ఆ ఊరి పొలిమేరలో దాటిన తర్వాత ఊరిలో పెద్ద వర్షం కురిసి వరదలో ఊరంతా కొట్టుకుపోతుంది. ఈ ఒక్క కుటుంబం మాత్రమే బయటపడింది. అది చూసి భర్త, వీళ్ళు పూర్వజన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో భాగ్యవంతులు అయ్యారు, అనుభవించారో, పుణ్యం క్షీణించింది. ఆ ఊరిలో వాళ్ళ సంపదలు భవనాలు మొత్తం కొట్టుకుపోయాయి. మనం ఏం పాపం చేశామో, కొన్నాళ్ళు కష్టాలు పడినా మనం ప్రాణాలతో శుభ్రంగా మిగిలాము, పదా ఎటైనా వెళ్ళి బ్రతుకుతాము అనేసి వాళ్ళు అలాగే ఏదో పొరుగు రాజ్యానికి వెళ్ళిపోతారు. అక్కడ నిదానంగా వాళ్ళ పరిశ్రమ వాళ్ళ ధర్మము చూసి నలుగురిలో మన్ననలో పొందితే వాళ్ళు రాజుగారికి ఆ విషయం తెలిసి రాజాశ్రయం లభిస్తుంది. చివరకు రాజాశ్రయంలో రాజుగారి కొలువులో ఈ భార్యాభర్త ఇద్దరు ఈ విధంగానే ధర్మం పాటిస్తూ సుఖంగా ఉంటారు. అలాగా లక్ష్మీ అనుగ్రహం ఎప్పుడూ కూడా తాంత్రికమైన పరిహారాలు చేస్తే లభించదు, లభించినట్లే ఉంటుంది కానీ వెడిసి గట్టిగా కుడుతుంది. మరలా చెప్తున్నాను, అండర్లైన్ చేసుకోండి. తాంత్రికమైన రెమెడీలు పరిహారాలు పాటిస్తే గట్టిగా వెడిసి కుడుతుంది. ముందు బాగున్నట్లు మెరుపులు కనపడతాయి, తర్వాత సినిమా కనపడుతుంది. ఎప్పుడూ కూడా ధర్మం పాటిస్తూ నిదానంగా మన పని మనం చేసుకుంటూ పోతూ ప్రశాంతమైన చిత్తంతో గడపగలిగామంటే దారిద్ర్యాన్ని కూడా కొద్ది రోజులు
ప్రశాంతమైన మనసుతో భగవన్నామస్మరణ చేసుకుంటూ తట్టుకోగలిగామంటే లక్ష్మీ కటాక్షం ఈసారి కలుగుతుందండి. అది ఎప్పటికీ చెరిగిపోనంత లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మహాలక్ష్మీదేవి కొద్ది రోజులు దారిద్ర్యంలో జనాల్ని పరీక్షిస్తుంది, వాళ్ళ సహనాన్ని పరీక్షిస్తుంది అనే విషయం కూడా మనకు శాస్త్రంలో కనపడుతుంది అనమాట. ధనమన్న వాళ్ళు ఏదైనా సుఖంగా ఉన్నారనుకుంటున్నారా? ధనమన్న వాళ్ళకు కూడా భార్యాభర్తల సుఖమేమి ఉండదు. విడిపోవడాలు, గొడవలు, డైవర్స్ని, అక్రమ సంబంధాలని బోలెడు ఉంటాయి. పిల్లలతో కూడా సుఖమేమీ ఉండదు. బోలెడని కోట్ల ఆస్తులు ఉంటాయి. కొడుకు మాట వినడు, కూతురు ఎవరితోటో పారిపోతుంది, తండ్రికి చెడ్డ పేరు తీసుకొస్తుంది, కుటుంబాన్ని తలవంపులు తీసుకొస్తుంది. బాగా డబ్బున్న వాడికి జబ్బులు కూడా ఎక్కువే ఉంటాయి. ఇక్కడ హాస్పిటల్స్ సరిపోక విదేశాల్లో ఉన్న హాస్పిటల్స్ కూడా ట్రీట్మెంట్లకి ఎడుతూ ఉండటం మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం. సెలబ్రిటీస్ వాళ్ళందరూ ఏదో ఆపరేషన్కో ఏదో చూపించుకోవడానికి విదేశాలకు వెళ్ళారు, లండన్ వెళ్ళారు, అమెరికా వెళ్ళారు. మనకి పేదవాడికి ఇక్కడ సర్కారీ హాస్పిటల్లో కూడా పని అవుతుంది. ధనవంతులకి అమెరికాలకి, లండన్లకి వెళ్ళినా కూడా పనులు కావు. ఆ తర్వాత ఈ డబ్బున్న వాళ్ళకి బలహీనతలు కూడా చాలా ఉంటాయి. కోట్ల డబ్బు జూదాల్లో పారేసిన వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ వెనక ముందు ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టి పారేసిన వాళ్ళు, ఇలాగా రకరకాల పనులు, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమమైన అనైతికమైన పనులు, భార్యలకు భర్తలకు తెలియకుండా అక్రమ సంబంధాలు పెట్టుకోవడాలు, డబ్బు ఉంటే బలహీనతలు కూడా బోల్డ్ ఉంటాయి. ఇంద్ర నిగ్రహం అస్సలు ఉండదు. ఇలాంటి మనం తెల్లారి లెగిస్తే న్యూస్లో చూస్తున్నాము. ఒక పేదవాడు ఒక మధ్యతరగతి వాడి కాపురం కంటే కూడా ఈ సెలబ్రిటీస్ డబ్బున్న వాళ్ళ కాపురాల్లో ఎన్ని రకాల వింతలు, విచిత్రాలు, విడ్డూరాలు ఉంటారో దయవి చూడండి. తెల్లారి లేసిన దగ్గర ఉండి సోషల్ మీడియాలో వీళ్ళ జీవితాల గురించే కంటెంట్ అందరికీ. అలాంటి పరిస్థితికి వచ్చింది. పేద మధ్యతరగతి వాళ్ళు కూడా గుట్టుగా కాపురం చేసుకుంటారు. వీళ్ళ పరిస్థితి మాత్రము రోడ్డు పాలే. మొత్తం అందరూ చర్చించుకుంటారు. దేశం మొత్తం, ప్రపంచం మొత్తం చర్చించుకుంటుంది. ఇలాగా అంటున్నానని కాదు కానీ డబ్బున్న వాళ్ళు ఏదో సుఖంగా సంతోషంగా ఉంటున్నారు అనేసి ఆరాటపడిపోవటం ముందు తప్పు. ఏ విధంగా కూడా ఆరాటపడటం తగదు. ప్రయత్నం చేయొచ్చు కానీ ఆరాటము కూడదు. దారిద్ర్యం పోవాలి అంటే, దారిద్ర దహన దీపము అంటే ఏమీ లేదండి. మీరు మీకున్నంతలోనే ప్రశాంతంగా ఉండండి, మీకున్నంతలోనే శుభ్రంగా ఉంచుకోండి, ధార్మికమైన సదాలోచనలు చేయండి. అవినీతి అన్యాయం వైపుకి అస్సలు పోగొద్దు. లేని 4 రోజులు నిబ్బరంగా ప్రశాంతంగా సహనంగా ఉండండి. సంధ్యా సమయంలో ఇంట్లో చక్కగా మీరెప్పుడు వెలిగించే ప్రమిదలోనే, మీరెప్పుడు వెలిగించే దీపమే భగవంతుడి ముందు వెలిగించి నమస్కారం చేసుకోండి. ఆ దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి నమస్కరించుకోండి. ప్రత్యేకమైన వత్తులు, ప్రత్యేకమైన నూనెలు, ప్రత్యేకమైన కుందులు, పళ్ళల్లో దీపాలు ఇట్లాంటివి ఏమీ ఉండవు. అవి ఆవిడకి ఇష్టము అనేది కూడా ఏమీ లేదు. లక్ష్మీదేవికి ఇష్టమైనవి రకరకాల దీపాలు కాదు, ఒక్క దీపము మీకున్నంతలో ఒక మట్టి ప్రమిదలో అంత తైలం వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసేసి వెలిగించి దేవుడి పటం ముందు పెట్టి సంధ్యా సమయంలో నమస్కారం చేసుకున్నా చాలు. తులసికోట ముందు ఉంచి నమస్కారం చేసుకున్నా చాలు. లక్ష్మి ఆనందిస్తుంది, ఎంతో ప్రీతి చెందుతుంది. ఆమెకు ధర్మం పాటించడం ఇష్టము, ఉన్నంతలో నీట్గా శుచిగా ఉండడం ఇష్టము, ఉన్నంతలో కాస్త కుదిరినప్పుడు పూజ చేసుకునేటప్పుడు అయినా సరే సాంప్రదాయబద్ధంగా ఉండడం ఇష్టం. అలాగే మాట్లాడే మాటలు మధురంగా ఉండాలి. కఠినమైన పదాలు, బూతులు, శాపాలు, ఇంకొకరి నాశనం కోరుకోవడము ఇలాంటివి ఏమీ నోటి వెంట ఇప్పుడు కూడా రాకూడదు. ఇంట్లో అందరూ కూడా వారి వారి బాధ్యతలు చక్కగా ఉత్సాహంగా నిర్వర్తించగలగాలి. భగవంతుడున్నాడని విశ్వసించాలి. భగవన్ నామం చేస్తూ ఉండాలి. కుదిరినప్పుడు మీకు దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళి దేవుడికి, పెద్దలకి, గురువులకు నమస్కారం చేసుకొని రండి. కుదిరినప్పుడు అంత గడ్డి గోమాతకు వేసేసి గోమాతకు నమస్కరించుకోండి. గోమాతలు బాగుండాలని కోరుకోండి. అందరూ బాగుండాలని కోరుకోండి. చాలు, ఇంకా ఏమి అక్కర్లేదు. ఇంతకు మించి రెమెడీస్ మొత్తం పుస్తకాలు గాలించినా సరే దొరకవు. ధర్మానికి మించిన రెమెడీ లేదు. 4 రోజులు ఆలస్యం అవుతుంది కానీ ఆ వచ్చే లక్ష్మి స్థిరంగా మీ ఇంట్లో ఉంటుందండి. నేను రాసిస్తా. ఆ వచ్చే లక్ష్మి స్థిరంగా మీ ఇంట్లో ఉంటుంది. ధర్మం పాటించి మంచి ఆలోచనలతోటి, మంచి ఆచరణతోటి భగవద్గీత చెప్పినట్టు నడుచుకోండి. జీవితంలో వాళ్ళు ఓడిపోరు. ఆ వచ్చే లక్ష్మి మీ ఇంట్లో వచ్చిందంటే స్థిరంగా తరతరాలు ఉండిపోతుంది. కాబట్టి వాళ్ళు వీళ్ళు చేశారనో, ఏదో సోషల్ మీడియాలో చెప్పారనో, బాగా ప్రసిద్ధులైన వాళ్ళు చెప్పారనో పిచ్చి పిచ్చి రెమెడీలు, తాంత్రికమైన పద్ధతులు వీటి జోలికి అస్సలు వెళ్ళకండి. ముందు బాగుంటాయి కానీ ప్రమాదం కలిగిస్తాయి. ఇలాంటి తాంత్రికమైన పద్ధతుల జోలికి వెళితే ముందు బాగున్నట్టే ఉంటుంది, తర్వాత మునిగిపోతుందన్న విషయము సాక్షాత్తు ప్రాచీనమైన ఈ లక్ష్మీ తత్వానికి సంబంధించిన గ్రంథములోనే ఉంది. కాబట్టి పిచ్చి పిచ్చివి చూడవద్దు, చూసినవన్నీ పాటించవద్దు. చక్కటి ధర్మాచరణ, చక్కటి సదాలోచనలు కలిగి ఉండండి. లక్ష్మీదేవి కృపాకటాక్షాలు అందరి మీద సమృద్ధిగా ఉంటాయి. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ.